పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పాటలో ఎంత సెంటిమెంట్ ఉందో నా పూజలో కూడా అంతే సెంటిమెంట్ ఉందండి. ఇత్తడి సామాన్లు నా దగ్గర ఒక్కటి కూడా ఉండేది కాదన్నమాట. ఈవెన్ ప్లేట్ కూడా ఉండేది కాదు. సో నాకు చాలా చాలా ఇష్టము. కొనుక్కోవాలని అనిపించింది కానీ అసలు ఏ రోజు సెట్ అవ్వలేదు. ఈ విగ్రహాలు ఐడియా అయితే యూట్యూబ్లోనే వచ్చిందండి. ఇంకంతే ఒక 1.5 year అండి. దగ్గర నేను ఎంతో కష్టపడ్డమంటే సెర్చ్ చేశానండి. ఎక్కడ దొరుకుతాయి, లోకల్ షాప్స్లో లేవు, వైజాగ్లోనేమో ఒకటి అరా దొరికాయి. సో అమెజాన్లో చూద్దామంటే చాలా రకాలు ఉండేవి. ఒక్కొక్కటి కూడా ఆచి తూచి ఎంచుకొని అండ్ ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదండి. సారీ కోసం అనుకోండి ఎంతో కొంత ఒకేసారి ఖర్చు పెడతాం, కానీ నా కోసం అయినప్పుడు అది ఎలా అండి. సో ఈ పెద్ద విగ్రహాలు 4,000, చిన్న విగ్రహాలు అయితే 400, 300 అండ్ ఈ గిన్నెలు, ఈ ఏమంటారు నైవేద్యానికి సంబంధించిన ఆ చిన్న చిన్న బౌల్స్, రకరకాల కుందులు, ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేయడానికి 1.5 year పట్టిందండి. దగ్గర అమౌంట్ కూడా చాలా ఎక్కువ అయింది. ఈ 1.5 yearలో నేను బయట ఖర్చులు ఏవీ చేయకుండా ఒక్కొక్క పండక్కి ఆయా ఇంపార్టెన్స్ని బట్టి నేనైతే తెచ్చుకున్నానండి. స్టార్టింగ్ వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శివలింగము, విష్ణుమూర్తిది ఒకటి తెచ్చుకున్నానండి. ఆ తర్వాత నుంచి రకరకాలుగా గ్యాదర్ చేశాను. అండ్ అన్నీ కూడా బ్రాసేనండి. నా దగ్గర సిల్వర్ ఉన్నాయి కానీ నాకు అంత నచ్చలేదండి. ఇవే నాకు నచ్చాయి. అండ్ విగ్రహాల థాట్ రాగానే ముందుగా అనుకున్నది మొక్కలండి. సో బుల్లి విగ్రహాలు కాబట్టి వాటికి సంబంధించిన చిన్న గులాబీలు కానీ, మందారాలు కానీ, కనకాంబరాలు నా ఇష్టం అండి. ఏ పువ్వు దేవుడికి బాగుంటుంది అనిపించిందో, అంటే మళ్ళీ కొన్ని శీతాకాలంలో పోస్తే, కొన్ని వేసవికాలంలో పోస్తే, కొన్ని వర్షాకాలంలో పోస్తే, సో అన్ని సీజన్స్లోనూ మనకు పువ్వులు ఉండాలి కాబట్టి ఏ సీజన్ని బట్టి అలా వేసుకున్నానండి. మొన్నటి వరకు అయితే చిలకముక్కు పూలు మీ అందరూ చూసే ఉంటారు. సూపర్లా ఉండేది. ఎంత హాయిగా అనిపిస్తుందండి దేవుడికి ఇలా దండం పెట్టుకుంటే. పెళ్ళికి ముందు ఎవరు ఎలా ఉన్నా కూడా అంటే అంత బాధ్యతగా కానీ దేవుడి మీద అంత భక్తిగా కానీ ఉండమండి. కానీ వన్స్ పెళ్ళయింది, ఫ్యామిలీ వచ్చింది, మన కుటుంబము, మన భర్త, మన పిల్లలు, మన సంసారం అనేసరికి దేవుడి మీద విపరీతమైన భక్తిభావం పెరిగిపోతుంది, విపరీతమైన నమ్మకం పెరిగిపోతుందండి. అండ్ ముందు ఎలా ఉన్నా కూడా ఏమాత్రం కొంచెం ఒడిదుడుకులు వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా దేవుడి వైపు చూస్తామండి. అన్నిటికంటే కూడా దేవుడి వైపు చూడడమే ద బెస్ట్ డెసిషన్ అండి. లైఫ్లో ఎప్పుడూ కూడా సంసారం సాఫీగా వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది. మీకు ఒక పెద్ద పీట వేసి కూర్చోబెడతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఇదంతా ఓకే బాగా జరిగితే చాలా 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 హ్యాపీ. కానీ అందరికీ అలా జరగాలని అయితే లేదు కదండి. 2 మనసులు, 2 కుటుంబాలు కొంచెం కష్టం అండి. ఎందుకంటే 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. సో 2 కుటుంబాల నుండి వచ్చిన మనుషులు ఒకరికొకరు తోడు నీడగా ఉండాలన్న కాన్సెప్ట్ మంచిదే. కానీ ఒకవేళ ఒడిదుడుకులు వచ్చి ఏదైనా అయిందనుకోండి, మన లైఫ్లోని థాట్ ప్రాసెస్ అంతా కూడా మారిపోతుందండి. అంతా చీకటిగా కనిపిస్తుంది, అంతా నెగిటివ్గా కనిపిస్తుంది, అంతా చెడ్డగా కనిపిస్తుంది. ఎటువైపు చూసినా కూడా మనకు అగాధంలా కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో బయట వాళ్ళని ఎవరినైనా నమ్మినా, ఎవరికైనా మన స్టోరీ చెప్పినా, లేకపోతే ఇంకేదైనా అయితే మనం కొంచెం సైడ్ ట్రాక్ పట్టే అవకాశం అయితే ఉంటుందండి. అందరి లైఫ్లో అలా అవ్వదండి. నేను చెప్పేది కూడా మీరు కొంతమంది అంటే ప్రతిదీ 100కి 100 మందికి కూడా లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుందని లేదు. అలానే లైఫ్ 100కి 100 మందికి కూడా నెగిటివ్గా వెళ్తుందని లేదు. అటు ఇటు ఒడిదుడుకులు అంటూ వస్తాయండి. బ్రతికున్నంత వరకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా సరే మన మనసు తొనకకూడదు, బెనకకూడదు. అందుకు బాగా ఉపయోగపడేదైతే దైవస్మరణ ఒక్కటేనండి.
మీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే నిశ్శబ్దంగా ఉన్న బ్రెయిన్లో లేనిపోని అలజడి వచ్చేసినా, ఏమొచ్చేసినా సరే, మెడిటేషన్ చేయాలనిపించినా, ఏం చేయాలనిపించినా దేవుడి మూల కూర్చోండి, దేవుడినే చూడండి, దేవుడి కోసం ఏదైనా పని చేయండి, లేదా మంచి మొక్కలు నాటండి. అంతకంటే ముందుగా ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయండి. చాలామంది అంటారండి, ఆలోచించడానికి ఒక పావు గంట టైం పెట్టుకోండి, 1 గంట టైం పెట్టుకోండి, ఆ టైంలో బాధపడండి, అప్పుడు చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి. అలా అవ్వదండి. మనం ఏడవాలనుకున్నప్పుడు ఏడుపు రాదు, నవ్వాలనుకున్నప్పుడు నవ్వు రాదు. నవ్వు ఇంకా ఏమో ఏదైనా జోక్ ఇది అవుతుందేమో, కానీ మన బ్రెయిన్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదండి. సో ఓవర్ థింకింగ్ని ఆఫ్ చేయాలి అంటే ముందు అసలు ఏం జరుగుద్ది, నిజంగా అంత పవర్ ఉందా ఏంటి? మన బ్రెయిన్కి మనం ఏం చెప్పామో జస్ట్ పొరపాటున నెగిటివ్గా అనుకున్నా కూడా అది ఫిక్స్ అయిపోయి మనల్ని అలానే చేసేస్తుందండి. అంటే సపోజ్ నాకు ఈరోజు నీరసంగా ఉంది అని మీరు ఏమాత్రం అనుకున్నారనుకోండి, ఇంకంతే, మీకు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఏది చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఒక ఫోన్ తీసి మాట్లాడడానికి కూడా, లేకపోతే ఒక పెన్ను పట్టుకోవడానికి కూడా, ఒక స్పూన్ పట్టుకోవడానికి కూడా మీకు ఎనర్జీ ఉండదండి. అంత టెక్నిక్ ఉంది. మాయలాడండి బ్రెయిన్ మాత్రం. అండ్ మీరు కనుక నెగిటివ్గా ఉంటే నిజంగా కష్టం ఉందండి, మన లైఫ్లో కష్టం ఉంది. కానీ ఆ ఫస్ట్ వచ్చే ఒక థాట్ ఉంటుంది చూడండి, దాన్ని ఆనుకొని లేనిపోని గజిబిజి అంతా కూడా మన బ్రెయిన్లో స్టార్ట్ అయిపోద్ది. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ చూడండి, ఫస్ట్ రోజు ట్రాఫిక్ ఉంటుంది. రోజు బళ్ళు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, 4 రోడ్ల జంక్షన్లో చాలా చాలా హడావిడిగా ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే ఒక చోట ఒక పెద్ద ఏదైనా లారీయో బస్సో ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, లేకపోతే పంక్చర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పెద్ద వస్తువు వెనకాల చిన్న 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 చిన్నవన్నీ మొత్తం సమస్తం ఆగిపోతాయండి. మీకు అర్థమైందా అండి? యాక్చువల్గా రోజు హడావిడిగా ఉండే ట్రాఫిక్లో కూడా సజావుగా వెళ్ళిపోతున్నా కూడా ఏవో చిన్న చిన్న హారన్లు డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, టోటల్ దాని వెనకాలన్నవి దాని ముందున్నవి అన్నీ కూడా ఆగిపోతాయి. ఆ రోడ్ని మన బ్రెయిన్లో ఊహించుకున్నాం అనుకోండి, సపోజ్ మన ఆలోచనలన్నీ కూడా ఆ ట్రాఫిక్ అండి. ఏదో ఒక ప్రాబ్లం దగ్గర మన బ్రెయిన్ కానీ స్టక్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ కష్టం తాలూకా ఆలోచనలు ఇచ్చే ఇరిటేషను, లేకపోతే ఏమంటారు ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా హార్న్ కొడుతూ ఉంటాయండి. సో టోటల్ గజిబిజిగా మనం అయిపోతాం. మీకు అర్థమవుతుందా అండి నా పాయింట్? సో మన మైండ్లోనే మిగతా ఐడియాస్ అన్నీ కూడా చాలా అల్లరి చేసేస్తాయి అన్నమాట. అంటే ఒక చిన్న ఇష్యూ జరిగి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా అయిందనుకోండి, అమ్మో పిల్లలు ఎలాగా, బ్రతకడం ఎలాగా, అందరూ ఏమనుకుంటారు, ఇదేమనుకుంటారు, మనం బయటికి వెళ్ళలేమేమో, మనం ఫైనాన్షియల్గా ఇంక అడ్జస్ట్ అవ్వలేమేమో, లేకపోతే మన బ్రతికే లేదేమో, లేకపోతే ఇక్కడ అంటే జెంట్స్ కొంచెం ఫ్రీగా ఉంటారండి. ఎంత మనంత ఎక్కువైతే ఆలోచించరు, మనకే ఆ ప్రాబ్లం ఉంటుందని నాకు అనిపిస్తుందండి. మన బ్రెయిన్కి మనమే ట్రాఫిక్ పోలీస్ లాగా అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఏ వెహికల్కి ఏ టైంలో రెడ్ సిగ్నల్ వేయాలి, ఎల్లో సిగ్నల్ వేయాలి అన్నట్లుగా ఏ ఆలోచనని, ఏ డౌట్ని, ఏ భయానికి మనం రెడ్ సిగ్నల్ వేయాలి, దీనికి మనం గ్రీన్ సిగ్నల్ వేయాలంటే మన భయాలన్నింటికి కూడా రెడ్ సిగ్నల్ వేసే ఆపాలండి. కానీ అలా వేసే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. అదే గ్రీన్ సిగ్నల్ అండి. ఇది ఎలా వస్తుందండి? నమ్మకం రావడం అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల నీడలో ఉంటా, ఆ తర్వాత పెళ్ళైతే భర్త నీడలో ఉంటా, ఆ తర్వాత పిల్లల మీద ఎఫెక్షన్తో, అలా అనేసి ఏ స్టేజ్లో కూడా మనం ఖాళీగా కూర్చుని ఏదో ఆడుతూ పాడుతూ వాళ్ళందరి మీద ఇదైపోవండి. కాకపోతే మన బాధ్యతలు మనం చేస్తున్నా, మనం కనుక ఇన్కమ్ ఉన్నా, ఇన్కమ్ లేకపోయినా, జాబ్ చేసే వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా సరే కొంచెం అమ్మాయిలు అనేసరికి కొంచెం ఏమంటారు, అవతల వాళ్ళ మీద డిపెండెంట్గానే ఉంటామండి. మనకు అలా అలవాటైంది, ఏం చేస్తాం మరి. లైఫ్లో ఎప్పుడైనా ఎటువంటి సమస్యలైనా వచ్చాయనుకోండి, ఇంతవరకు జరిగిన జీవితం వేరు, ఇప్పటి నుండి సాగబోయే జీవితం వేరు. కాబట్టి ఫస్ట్ మనకి కొంత భయం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, లేకపోతే మన వల్ల కాదేమో, మనకు అంత కెపాసిటీ లేదేమో, నాకు అంత సత్తా లేదేమో, నేను ఇండివిజువల్గా బ్రతకలేనేమో, లేకపోతే ఈయన కానీ, అంటే మంచి భర్త అయ్యి ఏవో కొన్ని విషయాల్లోని మనతోటి విభేదంగా ఉన్న మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు అనుకోండి, అసలు ఈ థాట్ ఎవరికీ రాదనుకుంటాను. కొంతలో కొంత అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. మరీ విపరీతమైన బాధలు పడిపోయి, విపరీతమైన ఇదైపోయి, అసలు మీ ఎగ్జిస్టెన్స్ కానీ, మీరున్నారని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మిమ్మల్ని అలా గాలికి
వదిలేసినట్లు అంటే ఎనీ సిచ్యుయేషన్ అండి. ఇక్కడ ఇదనే కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నా, కుటుంబంలో మీ వాల్యూ పెంచుకోవాలన్నా, మీ పిల్లల్లో కానీ, మీ భర్త దగ్గర కానీ మీరు ఏదైనా అంటే చాలామందికి ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత నేను కొద్ది రోజులే చేస్తానేమో, నేను పూర్తిగా చేయలేనేమో, ఒకవేళ ఆపిస్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేను అనవసరంగా నవ్వుల పాలైపోతానేమో, ఇలాంటివన్నీ కూడా మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల జరుగుద్దండి. ఆ నమ్మకాన్ని మీరు జయించాలి అంటే మీకు చాలా భయంగా ఉండి చాలా రోజుల నుండి చేయలేని పనులు అంటూ కొన్ని ఉంటాయి కదండి. సపోజ్ వాకింగ్కి వెళ్దామనో, వర్కౌట్ చేద్దామనో, లేకపోతే ఏదైనా మంచిది ఒకటి స్టార్ట్ చేద్దామని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ కొన్ని నెలలు చేస్తూ, కొన్ని రోజులు చేస్తూ, ఆపేస్తూ, మళ్ళీ దాని మీద నమ్మకం లేక అందరూ మనల్ని అంటే వెటకారం చేస్తారు కదండి. సో అలా ఉండేటప్పుడు మీరు ఆ పనిని తీసుకోండి అండ్ ఆ పని మీద దృష్టి పెట్టండి. అంటే ఇదొక్కటే కాదండి, మీకు ఏది కష్టంగా అనుకుంటున్నారు, సిల్లీ థింగ్సే ఒక్కోసారి మనం నిలకడగా చేయలేమండి. అదేం పెద్ద తప్పేమీ కాదు, పాపం అంతకంటే కాదు. కానీ ఏవైతే మనకి రావో, చెయ్యాలన్న కోరుకున్నా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే సాగిపోయాము, వాటిల్ని మీరు నెమ్మదిగా కన్సిస్టెన్సీగా ఉంటూ స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒక్కటి మీరు కానీ అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఒక కర్చీఫ్ తీసుకోండి, లేకపోతే మన చీరలు తీసుకోండి, లేదా ఏదైనా సరే ఒక క్లాత్ తాలూకు ఎడ్జెస్ని చాలా బలంగా కుడతారండి. ఆ ఒక్క దగ్గర ఆ థిక్గా ఉండే ఏ పార్ట్ అయితే ఉందో దాన్ని కనుక మనం చిన్నది చీరామనుకోండి, ఆ తర్వాత శారీ మొత్తం చిరిగిపోతుందండి. మీకు అర్థమవుతుందా? సో బార్డర్ అనేది చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది. మన మీద మనకు అపనమ్మకం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలియక మనం అంతా కూడా ఇలానే ఆలోచిస్తాం. కానీ వన్స్ ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి ఒక్క అడుగు ముందుకేయండి, ఆ బార్డర్ దాటుకొని ముందుకు రండి, మీరు తర్వాత పనులన్నీ కూడా చాలా ఈజీగా చేస్తారండి. మన వల్ల కాదేమో, మనం హ్యాండిల్ చేయలేమేమో అనే సెల్ఫ్ డౌట్ కానీ, మీకు భయం కానీ ఏమైనా ఉందనుకోండి, దాన్ని నమ్మకంతో ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి. మిమ్మల్ని నమ్మండి, వాళ్ళని వీళ్ళని చాలా సంవత్సరాల వరకు నమ్ముతూనే ఉన్నారు కదా, పేరెంట్స్ని, హస్బెండ్ని నమ్ముతూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి. ఏంటి, మీ మీద డిపెండ్ ఒక ఫ్యామిలీ ఉంది, మీరు లేకపోతే ఆ ఇంట్లో జరగదు. కానీ మీ వాల్యూ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు అలా పెంచబడ్డారు అండ్ మనం ఇలా పెంచబడ్డాం. కాబట్టి దీన్ని మనం క్రాస్ చేయాలి అంటే మన మీద మనకి తప్పకుండా నమ్మకం ఉండాలండి. ఎంత నమ్మకం ఉండాలంటే సిచ్యుయేషన్ ఎలా ఉన్నా, సమస్య ఎంత కష్టమైనదైనా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పరిస్థితులు ఎంత ఆపోజిట్గా ఉన్నా, ఏది కలిసి వచ్చినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనం మాత్రం దాన్ని హ్యాండిల్ చేయగలం అన్నంత నమ్మకం రావాలి. అలా రావాలి అంటే చిన్న మనం చేసి వదిలేసిన పనుల్ని ముందు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దానికి సంబంధించి పాజిటివ్గా మీరు ఆలోచించాలంటే ఒక మంచి పుస్తకం చదవండి, ఒక మోటివేషనల్ వీడియో చూడండి, ఒక మంచి హాబీ అలవాటు చేసుకోండి, ఒక చిన్న రోజ్ ప్లాంట్ తెచ్చి ఇంట్లో నాటుకోండి, లేదా మీకు నచ్చిన ఆకుకూరలు ఇంట్లో వేసుకోండి, ఏదో ఒక కొత్త పని నేర్చుకోండి. అండ్ ఏదైనా కొత్త అలవాటు, ఒక వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏమైనా పాటించదలుచుకుంటే దాన్ని ప్రతిరోజు కన్సిస్టెన్సీగా అంటే ఇంచుమించు వారానికి ఒక 5-6 రోజులు చేయడానికి చూడండి. ఒకరోజు రెస్ట్ తీసుకోండి. అన్నిటికంటే మంచి ఇదేంటో తెలుసా, మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్లో ఉండకుండా లాస్ట్ 10 years ఏం జరిగింది, వచ్చే 10 years ఏం జరుగుతుంది, దీన్ని ఆలోచించి అంటే గతంలో జరిగిన దాని గురించి భయపడి ఫ్యూచర్ మీద టెన్షన్ పెట్టుకొని ప్రెజెంట్లో ఉండే సిచ్యుయేషన్ అయితే మర్చిపోతామండి. సో ప్రెజెంట్ని ఎంజాయ్ చేయండి. సపోజ్ మనకే కనుక హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, దేవుడి దేవాలు రాకూడదు, అప్పుడు మనల్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలా, లేకపోతే ఆ ఫుడ్ ఎలా తిన్నావు, ఈ ఫుడ్ అలా తిన్నావు, రేపొద్దునైనా ఎలా తిను, ఇవన్నీ కాదు కదండి చేయాల్సింది, ఆలోచించాల్సింది. ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే కదండి ఫస్ట్ ఎయిడ్. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ బ్రతికితే ఆ తర్వాత ఏం తినాలో ఏం తినకూడదో ఇవన్నీ అది ఆలోచించకుండా అంటే ఆ చేయాల్సింది చేయకుండా ఈ ముందేడు తిన్నావు ఇప్పుడేడు చేయలేదు, అంతా వేస్ట్ కదండి. సో ఎప్పుడైనా సరే ప్రెజెంట్ గురించి ఆలోచించండి, ప్రెజెంట్లో ఏం చేయాలో ఆలోచించండి. ఎంతవరకు ఏదైనా సరే మీరు చెయ్యాలనుకుని ఆగిపోతే దాన్ని స్టార్ట్ చేయండి అండ్ లైఫ్ తప్పకుండా హ్యాపీగా ఉంటుందండి.
ఇవాల్టికైతే ఇదే వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఈ విగ్రహాలకి ఇలా దండ కట్టాను కాదు కానీ నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. కాకపోతే నడుము మాత్రం పట్టేసిందండి. అయినా నేను ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.